ఎవరో ఆత్మ అంటండి. ఏంటి బెదిరించడానికి ఫోన్ చేసావా? పెద్దవారు మీరనాలి, మేం పడాలి. అయినా మీతో శత్రుత్వం పెట్టుకునే రేంజ్ గానీ రీజన్ గానీ నాకు లేదు సార్. కాకా మందుల ఫ్యాక్టరీ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయిస్తున్నారని నాకు తెలిసిందే. అందుకు కావలసిన ఎన్నో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నన్ను వదిలిపెడతారన్న ఆశతో అడగడం లేదు సార్. కాకాని వదిలిపెట్టకూడదని కసితో చెప్తున్నాను. మీరు జనం కోసం ఫ్యాక్టరీని లేకుండా చేద్దామనుకుంటున్నారు. నేను కాకాని లేకుండా చేద్దామనుకుంటున్నాను. నేనొక్కడనే వాడిని ఏమీ చేయలేకపోతున్నాను. ఏ సాక్ష్యాలు లేకుండా మీరు కూడా ఏమీ చేయలేరు సార్. సర్లే, ఇప్పుడు ఏమంటావు? శ్రీనివాసరావు సాబుని చంపేసింది. సార్, కాల్చిన బుల్లెట్ సెల్ సార్ ఇక్కడే దొరికింది. 9mm జర్మన్ మేడ్, గవర్నమెంట్ మంజూరు చేసిన బుల్లెట్స్ ఇవి. నెంబర్స్ నోట్ చేసుకుని ఈ బుల్లెట్స్ ఎవరికి ఇష్యూ చేశామో ఇమీడియట్గా కనుక్కొని చెప్పండి. శ్రీనివాసరావు గారి మర్డర్ కేసులో మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీ కామెంట్? సిటీలో ఏం జరిగినా అది కాకా చేసిన పని అని చెప్పుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇంటికి వచ్చేళ్ళంత దగ్గర రిలేషన్షిప్ నాది, శ్రీనివాసరావు గారిది. ఆయనకి నాకు మధ్య ఉన్న శత్రుత్వం విధానపరమైన శత్రుత్వమే గాని చంపుకునేంత కాదు. ఆయన చావుకి బాధపడే మొదటి వాళ్లలో నేను ఒకడిని. చంపింది కాకా సార్. కాకాకి శ్రీనివాసరావు గారికి పడదని స్టేట్ మొత్తానికి తెలుసు. నువ్వు చంపలేదని గ్యారంటీ ఏంటి? ఆ కాకాకి నీకు కూడా పడదుగా. ఆ టైంలో నిన్ను వేసేసి ఉండొచ్చుగా. మీరిలా అడగాలనే నన్ను వదిలేశాడు సార్. నన్ను కూడా వేసుంటే ఇక్కడ నా ప్లేస్లో కాకా కూర్చునేవాడు.